శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అందులో మంచిర్యాల అనేటటువంటి ప్రదేశంలో శ్రీ విద్యాలయం అనే ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఈ ఛానల్కి అధినేత భీమయ్య గారు. ఇందులో ఇక నుంచి అనేకమైనటువంటి శ్రీ విద్యకి సంబంధించినటువంటి ఉపన్యాసాలు లేదా ఆ శ్రీ విద్యకి సంబంధించినటువంటి విషయాలు, ఇవే కాకుండా ఆధ్యాత్మిక విషయాలు కూడా ఇందులో చెప్పబడుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా, ఆసక్తి పరులు, భక్తులు వీళ్ళందరూ కూడా ఈ ఛానల్ని మీరు ప్రాపర్గా ఉపయోగించుకొని ఆ శ్రీ విద్య యొక్క ఆ మాధుర్యాన్ని మీరందరూ కూడా పొందుతారు అని, ఆ అమృతాన్ని మీరంతా కూడా ఆస్వాదిస్తారు అని ప్రారంభిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఈ శ్రీ విద్యాలయం ఛానల్ ప్రారంభం సందర్భంగా మొట్టమొదటగా నేను మహాగణపతిని గురించి ఇవాళ చెప్పడం జరుగుతుంది. రేపటి నుంచి ఇక శ్రీ విద్య మీద రేపు 6వ తారీఖు దాకా, 7వ తారీఖు గ్రహణం అవుతుంది, 6వ తారీఖు దాకా శ్రీ విద్య గురించినటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవాళ రోజున మనం మహాగణపతిని గురించి చెప్పుకుందాం. బీజాపూర గదేక్షు కార్ముకల సచ్చక్రాబ్జ పాశోత్పల విహ్యగ్ర స్వవిషాణరత్న కలసత్ ప్రోజ్యత్కరాంబోర్గ జయో వల్లభయ సపద్మకరయా సృష్టోజ్బలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరో విఘ్నేశైష్టార్థతః. శ్రీ మహాగణపతయే నమః. ఇప్పుడు మనకి కలౌ చండీ వినాయకః అనే మాటని చెప్తూ ఉంటారు. అంటే కలియుగంలో మానవుల యొక్క కోరికలు తీర్చే దేవతలు ఇద్దరేనట. ఎవరు అంటే ఒకళ్ళేమో చండీ దేవత, రెండో వాళ్ళేమో వినాయకుడు. వీళ్ళిద్దరినీ కనుక మనం ప్రార్థించినట్లయితే ఇక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు, మానవుల యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతాయి అని చెబుతూ ఉన్నది మంత్రశాస్త్రం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఈ వినాయకుడి గురించి, మహాగణపతిని గురించి చెప్పుకుందాం. వినాయకుడు అన్నప్పుడు విఘ్నములను నాశనం చేసేటటువంటి వాడు వినాయకుడు, విఘ్నాల యొక్క నాయకుడు. ఈ విఘ్నాలన్నీ కూడా ఆయన యొక్క అధీనంలోనే ఉంటాయి. కాబట్టి ఆయన్ని కనుక మనం పూజించినట్లయితే ఆ విఘ్నాలు మనకి కలగకుండా చేస్తాడు. అది ఆయన చేసే పని. అందుకని మనం ఈ వినాయకుడిని, ఈ గణపతిని మనం పూజిస్తూ ఉంటాం. గణపతి గణముల యొక్క అధిపతి. గణములు అంటే సమూహాలు. ఈ సమూహాలకన్నింటికీ కూడా ఆయన అధిపతి కాబట్టి ఆయన్ని గణపతి అని అంటూ ఉన్నాం. మనకి ముద్గల పురాణము, ఇక ఈ గణేష పురాణము, ఇలాంటి పురాణాలన్నింటి ప్రకారము 64 రకాలైనటువంటి గణపతులు ఉన్నారు అనే విషయం మనకి తెలుస్తోంది. ఈ 64 రకాలైనటువంటి గణపతుల్లోనూ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. 64 గణపతుల్లోనూ అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు. వాళ్ళల్లో ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోగలిగింది ఇద్దరిని. ఒకటి మహాగణపతి, రెండవది ఉచ్ఛిష్ట గణపతి. అయితే ఇక్కడ తేడాల్లో ఏమంటే ఉచ్ఛిష్ట గణపతి చాలా శీఘ్రమే సిద్ధిస్తుంది. ఈ ఉచ్ఛిష్ట గణపతి మంత్రం మిగిలిన మంత్రాల్లాగా ఎక్కువసేపు ఉండదు, అది చాలా త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ
ఈ ఉచ్ఛిష్ట గణపతి అనే మంత్రం వామాచారంలోది అని జనబాహుళ్యంలో ఒక ప్రచారం ఉంది. ఇది వామాచారంలో ఉన్నటువంటి మంత్రము అని. అందుకని ఎక్కువ మంది దాని జోలికి పోరు. ఉచ్ఛిష్ట గణపతి చేయడానికి చాలా భయపడతారు. పెద్దవాళ్ళు కూడా ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన వద్దు అని చెప్తారు. సరే, ఇక రెండోది మనకి మహాగణపతి. ఈ మహాగణపతినే చాలామంది లక్ష్మీ గణపతి అని అనుకుంటూ ఉంటారు. ఇది లక్ష్మీ గణపతి కాదు, ఇది మహాగణపతి. ఈ మహాగణపతి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఇదిగో ఇది ఈ మహాగణపతి యొక్క ఫోటో చూడండి. ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈయన దశభుజములు కలిగి ఉంటాడు. 10 చేతులు ఉంటాయి. ఈ 10 చేతుల యందు కూడా మళ్ళీ ఒక్కసారి చూసుకోండి, ఆయన చేతుల్లో బీజాపూర, గద, ఇక్షుకార్ముక, లస, చక్ర, అబ్జ, పాశ, ఉత్పల, విహగ్ర, స్వవిషాణ, రత్నకలశ, ప్రోజ్జత్కరాంబోరుహ. ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు. ఇందులో కొన్ని ఆయుధాలు ఉన్నాయి, కొన్ని భక్తుల్ని అనుగ్రహించడానికి ఉండేటటువంటి ఇవి ఉన్నాయి. ఇక ఈ గణపతిని గురించినటువంటి కథలు ఇవేవి నేను చెప్పదలుచుకోలేదు మీకు. ఎందుకంటే గణపతిని గురించిన కథలు నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. కాబట్టి గణపతిని గురించినటువంటి కథలు కాకుండా ఈ గణపతి యొక్క ఉపాసన అనేది ఎలా చేయాలి, ఈ విషయాన్ని మనం చెప్పుకుందాం. మహాగణపతి అన్నారు. మహాగణపతి యొక్క ఉపాసన ఎలాగా, అసలు ఈ గణపతి ఉపాసన ఏమిటి, ఎట్లా చేస్తాము అని అంటే, ఇక్కడ ఒక్క విషయం వస్తుంది చూడండి. ఈ గణపతి, మహాగణపతి యొక్క ఉపాసన అన్నప్పుడు గణపతి దేని మీద ప్రీతి? మనం మామూలుగా చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, మరి అమ్మవారు ఆవిడ అర్చనా ప్రియత్వం కలిగి ఉన్నది. అర్చన మీద ఆవిడకి ప్రీతి ఎక్కువ. మరి గణపతికి దేనికండి? తర్పణ యందు ప్రీతి కలిగినటువంటి వాడు గణపతి. గణపతి తర్పణ. ఈ గణపతి తర్పణ చేయాలి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, గణపతి తర్పణ అన్నప్పుడు గణపతి మంత్రాన్ని చెప్పి నీళ్లు వదిలిపెట్టము అని. అది కాదు. జపం చేసినప్పుడు ఆ జపంలో దశాంశం తర్పణ చేయాలి, అది వేరు. అవి జపం చేసినప్పుడు జపం యొక్క నియమాలు, ఆ నియమాలు వేరు. కానీ ఇక్కడ జపం చేసినప్పుడు మనం అందులో దశాంశాన్ని తర్పణ వదిలిపెట్టాలి అనేది కాదు. ఇక్కడ దేవతా సిద్ధి కోసం, ఆ దేవత యొక్క మంత్రసిద్ధి కోసం తర్పణ చేయాలి అని, దేవతా సిద్ధి కోసం తర్పణ అని చెప్పేసి నేను ప్రత్యేకమైన ఒక పుస్తకం వేశాను. అది గొల్లపూడి వీరాస్వామి అనే సంస్థలో దొరుకుతుంది మీకు. దేవత ప్రీతి కోసం మంత్రసిద్ధి, ఆ మంత్రసిద్ధి కోసం ఈ తర్పణ అని అందులో కొన్ని రకాలైన తర్పణలు నేను వేయటం జరిగింది. సరే, ఇప్పుడు ఈ గణపతి తర్పణ, అసలు తర్పణ అంటే ఏమిటి, ఏం చేయాలి అంటే మామూలుగా ఆ దేవత యొక్క మంత్రం చెబుతూ మనం నీళ్లు వదిలిపెట్టాలి. దేవత యొక్క మంత్రం చెబుతూ మనం నీళ్లు వదిలేయాలి. చేతిలో అక్షతలో నీళ్లు పోసుకుని, ఎడం చేత్తోనేమో ఉద్ధరణతో అక్షతలో నీళ్లు తీసుకుని ఆ దేవత పేరు, ఆ మంత్రం చెప్పి ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని మనం వదిలిపెట్టేయాలి. ఇది మనం తర్పణ అంటే. దేని మీద వదిలిపెడతాం? గణపతి యంత్రం మీద వదిలిపెట్టండి. చాలా జాగ్రత్తగా వినండి. గణపతి యంత్రం మీద వదిలిపెట్టండి. మా దగ్గర గణపతి యంత్రం లేదండి. గణపతి యంత్రం మీ దగ్గర లేకపోతే గణపతి విగ్రహం ఉంది కదా, ఒక చిన్నదన్న విగ్రహం ఉంది కదా. చిన్నదా పెద్దదా అనేది లెక్క కాదు. ఇక్కడ గణపతి విగ్రహం ఉంటే ఆ విగ్రహం మీద వదిలిపెట్టండి.
నా దగ్గర గణపతి విగ్రహము లేదు, గణపతి యంత్రము లేదండి, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఒక పళ్ళెని తీసుకుని, ఒక పెద్ద పళ్ళెని తీసుకుని ఆ పళ్ళెంలో గంధంతో ఒక త్రికోణం గీయండి. గంధంతో గీయండి ఒక త్రికోణం. అలా గంధంతో త్రికోణం గీసి అందులో ఒక బొట్టు పెట్టండి, మధ్యలో ఒక చుక్క పెట్టండి. అంటే త్రికోణము మధ్యలో బిందువు. ఇది ఏర్పాటు చేయండి. అదే గణపతి యంత్రంగా భావించి మీరు చేసే తర్పణ అంతా దాని మీదే చేయండి. ఆ యంత్రానికే మీరు పంచపూజలు చేయండి. ఇది మీరు చేయాల్సింది. అయితే ఇక్కడ ఈ తర్పణ అనేది దేంతో చేయాలి? ఇది మళ్ళీ మనకు వచ్చేటువంటి సందేహం. తర్పణ దేంతో చేయాలి? దేంతో చేయాలి అన్నప్పుడు ఈ తర్పణని మంచినీళ్లతో చేయొచ్చు, ఆవు పాలతో చేయొచ్చు, కొబ్బరి నీళ్ళతో చేయొచ్చు, పండ్ల రసము, ఏ రకమైన పండ్ల రసంతో అయినా మీరు తర్పణ చేయొచ్చు. అలాగే ఇవి ఏవి దొరకలేదు, గంధోదకం, నీళ్ళల్లో గంధం కలిపేసి ఆ గంధపు నీళ్లతో మీరు తర్పణాన్ని చేయొచ్చు. మీకు అది దొరకలేదు, గంధోదకం లాభం లేదండి, మాకు దొరకలేదు, పుష్పోదకంతో చేయొచ్చు. అంటే నీళ్లలో 4 పూలేసి ఆ నీళ్లతో మీరు ఈ తర్పణాన్ని చేయొచ్చు. ఏమండి మాకు పుష్పోదకం కూడా కాదు, ఇంకేదైనా చెప్పండి, బాగా శక్తివంతమైనటువంటి చెప్పండి. గణపతి తర్పణ చేయడానికి శక్తివంతమైనటువంటిది ఏమిటి అంటే చెరుకు రసం. చెరుకు రసంతో తర్పణం కనుక చేసినట్లయితే గణపతి చాలా త్వరగా ప్రీతి చెందుతాడు. ఈ విషయాన్ని మీరు చూడాలి. చెరుకు రసంతో గణపతికి తర్పణ చేస్తే ఆయన చాలా ప్రీతి చెందుతాడు. అందుకని చెరుకు రసంతో, లేదా బెల్లపు పానకంతో. అంత బెల్ల పానకం లేదండి, నీళ్ళల్లో బెల్లం ముక్క వేసి చేయవయ్యా. లేదు, సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఏలక్కాయలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కొట్టేసి అందులో వేసేయండి. ఎందులో? ఆ నీళ్ళల్లో. అప్పుడే సుగంధ ద్రవ్యం అయిపోతుంది. ఆ సుగంధ ద్రవ్యాలతో మీరు తర్పణ చేయండి. ఇలా వేటితో అయినా సరే మీరు తర్పణ చేయవచ్చు. అయితే మీకు ఒక చిన్న అనుమానం వస్తుంది, ఏమండి మీరు పాలతో తర్పణ చేయమన్నారు, బాగానే ఉంది, ఈ తర్పణ చేయడానికి ఒకసారి తర్పణ చేయడానికి 1 లీటర్ పాలు పడతాయి, మరి 1 లీటర్ పాలు పెట్టుకునేవండి, ఇంత ఖర్చు పెట్టే ఓపిక మాకు ఉండాలి కదా. మీరు అలా ఏమనుకోక్కర్లేదు. మీరు ఆవు పాలు తెచ్చుకోండి, 1 లీటర్ పాలతో ఒక తర్పణ అనేది అవుతుంది, ఒకసారి తర్పణ. ఈ తర్పణ చేసినటువంటి పాలన్నీ చాలా జాగ్రత్తగా విడిగా మీరు ఒక గిన్నెలో పట్టేసుకోండి. అవేం మీరు పారబోయక్కర్లేదు. మళ్ళీ ఆ పాలు తీసుకెళ్ళి మీరు స్టవ్ మీద పెట్టుకుని కాసుకోండి. అవి మీరు తాగండి, లేదా మీరు వాటిని హాయిగా తోడు పెట్టుకుని పెరుగుగా వాడుకోండి. కాబట్టి ఇందులో మీకు నష్టమయ్యేది, మీకు ఖర్చుగా వీలిపోయేది ఏం లేదు. చెరుకు రసం తర్పణ అయిపోయిన తర్వాత ఆ రసం మీరు తాగొచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇలా మీరు వాటిని మళ్ళీ వాడుకోవచ్చు. కాబట్టి మీరు అదేదో అయిపోతుంది, చాలా ఖర్చు అయిపోతుంది, ఇలా అని మీరేం భయపడక్కర్లేదు. ఇక ఇప్పుడు ఈ తర్పణ సామాగ్రి అనేది వచ్చింది కదా, ఇప్పుడు ఆ తర్పణ ఎలా చేయాలి అనే విషయాన్ని చూద్దాం. ఈ తర్పణ మొత్తం 444 సార్లు చేయాలి. మహాగణపతిని తర్పయామి అంటూ 444 సార్లు మనం నీళ్లు వదిలిపెడితే ఒకసారి తర్పణ అవుతుంది. దాన్ని ఒక ఆవృత్తి అంటారు. 444 సార్లు చేయాలి. 444 సార్లు చేయాలి అంటే ఎట్లా, ఏమిటి లెక్క? మంత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరంతోనూ కూడా మనం తర్పణ చేయాలి. ప్రతిసారి కూడా ముందు మంత్రం చెప్పటం, ఆ తర్వాత మంత్రంలో ఉన్న ఒక అక్షరం లైన్గా వరుసగా అన్ని అక్షరాలతోనూ చెప్పాలి.
అంటే అసలు ముందుగా మీరు ఆ యంత్రాన్ని పెట్టుకోండి, యంత్రాన్ని పంచపూజలు చేయండి. ముందు పంచపూజలు చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మొదలు పెట్టండి. మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం గణపతి చతురావృత్తి తర్పణం కరిష్యే. దీన్ని చతురావృత్తి తర్పణ అని అంటారు. గణపతికి మనం చేసే తర్పణని చతురావృత్తి తర్పణ అంటారు. అంటే ఒక్కొక్కసారి మంత్రాన్ని 4 సార్లు చెప్తాం, అందుకని చతురావృత్తి తర్పణ అంటారు. ఎలా? మొట్టమొదటిగా మనం ఇందులో చతురావృత్తి అంటే ఏమవుతుంది అంటే, మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 28 అక్షరాలు ఉన్నాయి గణపతి మంత్రంలో. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది మనకున్నటువంటి ఈ మంత్రం. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది లక్ష్మీ గణపతి మంత్రం కాదు, మహాగణపతి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ, మహాగణపతి మంత్రం. ఎందుకంటే అస్య శ్రీ మహాగణపతి మహామంత్రస్య గణక ఋషి నిత్యుద్గాయత్రీ ఛంద మహాగణాధిపతి దేవత. ఇది మనకున్నది. గంబీజం స్వాహాశక్తి క్లీం కీలకం మహాగణపతి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే గణపతి మహామంత్రావనే గణపతి మహామంత్ర తర్పణే చతురావర్తి తర్పణే వినియోగ. ఇలా మనం ఆ వినియోగం చెప్పి దీన్ని మొదలు పెడతాం. అక్కడే చెప్తున్నాం గణపతి మహాగణపతి అని. కాబట్టి ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకొని ఇది మహాగణపతి మంత్రం. చాలామంది చెప్తూ ఉంటారు, మేము లక్ష్మీ గణపతి చతురావర్తి తర్పణం చేస్తున్నామండి అని. లక్ష్మీ గణపతి చతురావర్తి తర్పణం లేదు, మహాగణపతికే చతురావర్తి తర్పణం ఉంది. మిగిలిన వాటికి మంత్రసిద్ధి కోసం ఆ తర్పణ అనేది మనం రాస్తున్నాం అంతే. అది కూడా ఉచ్చిష్ట గణపతి పుస్తకం రాసినప్పుడు ఆ ఉచ్చిష్ట గణపతికి కూడా చతురావర్తి తర్పణ అనేది నేను రాశాను. ఉచ్చిష్ట గణపతి కూడా రాశాను. ఎందుకంటే ఆ దేవత త్వరగా సిద్ధించడం కోసం మనం మంత్రసిద్ధి కోసం తర్పణది అంతే. కాబట్టి ఇక్కడ ఈ మొట్టమొదటి ఈ తర్పణ ఎలా జరుగుతుంది? పంచపూజలు చేశాం కదా, చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఈ ఎడమ చేత్తో ఉద్ధరణితో నీళ్లు తీసుకోండి. మీరు పెట్టుకున్నటువంటి ఇప్పుడు ఈ పుష్పోదకము ఫలోదకము ఏదో పెట్టుకున్నారు కదా, అవి ఎడం చేత్తో తీసుకోండి. తీసుకుని మంత్రం చెప్పండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే వస్మానే స్వాహ మహాగణపతిని తర్పయామి. మహాగణపతిని తర్పయామి అంటూ ఆ యంత్రం మీద వదిలిపెట్టండి. ఈ మాట మాత్రం చెప్పాలి, మహాగణపతిని తర్పయామి అని చెప్పాలి. ఇలా 4 సార్లు చెప్పాలి మంత్రాన్ని. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే వస్మానే స్వాహ మహాగణపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే వస్మానే స్వాహ మహాగణపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే వస్మానే స్వాహ మహాగణపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే వస్మానే స్వాహ మహాగణపతిని తర్పయామి. 4 సార్లు చెప్పాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ మంత్రంలో మొట్టమొదటి అక్షరాన్ని దాన్ని తీసుకుని చెప్పాలి. ఎలా? ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఓం స్వాహ. ఇందులో ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఈ 6 కూడా మంత్రంలో ఉండే బీజాక్షరాలు. 6 అక్షరాలు చెప్పి మంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం, మొట్టమొదటి అక్షరం ఓంకారం. అందుకని ఓం స్వాహ శ్రీ మహాగణపతిని తర్పయామి. మళ్ళీ మంత్రం 4 సార్లు 4 సార్లు తర్పణ చేయాలి. ఇప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం, రెండవ అక్షరం శ్రీం స్వాహ శ్రీ మహాగణపతిని తర్పయామి 4 సార్లు. ఆ తర్వాత మళ్ళీ మంత్రాన్ని 4 సార్లు. ఇప్పుడు మళ్ళీ
ఈ మంత్రంలో ఉన్నటువంటి మూడో అక్షరం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం, మూడో అక్షరం హ్రీంకారం. హ్రీం స్వాహ శ్రీ మహాగణపతిని తర్పయామి. మళ్ళీ మంత్రం 4 సార్లు. ఇలా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం క్లీం స్వాహ శ్రీ మహాగణపతిని తర్పయామి 4 సార్లు. మళ్ళీ మంత్రం 4 సార్లు. మళ్ళీ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గ్లౌం స్వాహ మహాగణపతిని తర్పయామి. ఇలా మళ్ళీ మంత్రం 4 సార్లు. మళ్ళీ ఇప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గం స్వాహ మహాగణపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గం స్వాహ మహాగణపతిని తర్పయామి. ఇలా మంత్రం ఆ తర్వాత ఇది. ఇలా వరుసగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడి దాకా వస్తుంది? మంత్రం పూర్తయ్యేదాకా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాం స్వాహ శ్రీ మహాగణపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం హాం స్వాహ శ్రీ మహాగణపతిని తర్పయామి. సో గంగణపతే వరవరద సర్వజనం మే వస్మానే స్వాహ మొత్తం చెప్పేశాం. 28 అక్షరాలు చెప్పాం. ఇప్పుడు ఈ 28 అక్షరాలతోనూ చేసిన తర్వాత మిథునం ఉంది. గణపతి మంత్రంలో మిథున దేవతలు ఉన్నారు యంత్రంలో. ఆ మిథున దేవతలు నృత్యం చేయాలి ఇక్కడ. వాళ్ళకి తర్పణ. ఏమిటి మిథున దేవతలకి తర్పణ? ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం శ్రీపతి సైతాం శ్రీయం తర్పయామి. శ్రీపతి సైతాం శ్రీయం తర్పయామి. రెండోది ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం శ్రీ సైతాం శ్రీపతిని తర్పయామి. ఈ రెండు కలిపితే ఒక మిథునం. శ్రీ సైతం శ్రీపతిని తర్పయామి, శ్రీపతి సైతం శ్రీయం తర్పయామి. ఇది ఒక మిథునం. ఇలాంటి మిథునాలు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గిరిజాపై సైతం గిరిజాం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గిరిజా సైతం గిరిజాపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం రథ సైతాన్ రథపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం రతిపతి సైతాన్ రతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహీపై సైతాం మహిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహీ సైతాం మహీపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహాగణపతి సైతాం మహాలక్ష్మీని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహాలక్ష్మీ సైతాం మహాగణపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం బుద్ధి సైతం ఆమోదం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఆమోద సైతాం బుద్ధిని తర్పయామి. మధ్యలో మంత్రం చెప్పాలి 4 సార్లు, మర్చిపోకూడదు. ప్రతిదీ కూడా 4 సార్లు చెప్పాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం సమృద్ధి సైతాం ప్రమోదం తర్పయామి. మంత్రం 4 సార్లు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ప్రమోద సైతాం సమృద్ధిని తర్పయామి. మంత్రం 4 సార్లు. ఇప్పుడు మిథునం 4 సార్లు, మంత్రం 4 సార్లు. ఓం శ్రీం హ్రీం క్లీం ప్రమోద సైతాం సమృద్ధిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం సుముఖ సైతం కాంతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కాంతి సైతం సుముఖం తర్పయామి. మధ్యలో మూలమంత్రం ఉంది, మర్చిపోకూడదు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మదనావతి సైతం దుర్ముఖం తర్పయామి 4 సార్లు. మూలమంత్రం 4 సార్లు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం దుర్ముఖ సైతం మదనావతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహద్రవా సైతం విఘ్నం తర్పయామి 4 సార్లు. మళ్ళీ మూలమంత్రం 4 సార్లు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం విఘ్న సైతం మహద్రవాన్ తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ద్రావిణీ సైతం విఘ్నకర్తారం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం విఘ్నకర్తార సైతం ద్రావిణీం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వసుధారా సైతం శంఖనిధిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం శంఖని సైతం వసుధారాం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వసుమతి సైతం పద్మనిధిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం పద్మని సైతం వసుమతిని తర్పయామి.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ 4 సార్లు. ఇది కాకుండా దీంట్లో మొట్టమొదట్లో ప్రారంభం చేసేటప్పుడు మూలమంత్రం 12 సార్లు చెప్పాలి. అలాగే అయిపోయిన తర్వాత మళ్ళీ 12 సార్లు మూలమంత్రాన్ని చెప్పాలి. 12 సార్లు ఇలా కనుక చెప్తే మొత్తం 444 సార్లు ఈ తర్పణ అనేది జరుగుతుంది. గణపతి తర్పణం 444 సార్లు జరుగుతుంది. ఇది ఒక ఆవృత్తి తర్పణ అని అంటారు. ఒక ఆవృత్తి తర్పణ చేయటానికి ఎంత సమయం పడుతుంది? ఇది మనకు వచ్చే అనుమానం. ఒక ఆవృత్తి చేయాలంటే కొత్తలో అయితే మీకు ఒక 45 నుంచి 50 నిమిషాల సమయం పడుతుందరా. పుస్తకం చూసి తర్పణ చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకని 45 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. అదే మీకు కొంచెం కనుక ప్రాక్టీస్ అయితే మీకు అలవాటు అయిపోతే 25 నుంచి 30 నిమిషాల లోపు మీకు తర్పణ ఒకసారి అయిపోతుంది. ఒకసారి తర్పణ అంటే 25 నుంచి 30 నిమిషాల లోపు. అంత తేలిగ్గా అవుతుందా అండి? అవుతుంది. మీకే అనుమానం ఒక్కలేదు. నేను చెప్తాను చూడండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే స్వానయ స్వాహ మహాగణపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే స్వానయ స్వాహ మహాగణపతిని తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మదనవచయితం దుర్ముఖం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మదనవచయితం దుర్ముఖం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహద్రవాయితం విఘ్నం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ద్రావిణీ సైతం విఘ్నకర్తారం తర్పయామి. మీకు ఆ వరుస సీక్వెన్స్ అనేది రావాలి. అంతకన్నా కష్టమేం లేదు ఇందులో. ఆ వరుస అనేది రావాలి మీకు. దేని తర్వాత ఏది వస్తుంది అనేది కొంచెం రావాలి. ఆ రావడానికి కొద్దిగా సమయం పడుతుంది. అందుకని మొట్టమొదటిలో అయితే మీకు 45 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత అయితే మీకు చాలా త్వరగా చెప్పాను కదా, 25 నుంచి 30 నిమిషాల లోపు మీకు ఈ తర్పణ అనేది అయిపోతుంది. ఒకసారి తర్పణ అనేది అవుతుంది. అయితే ఈ తర్పణ వల్ల మనకు ఉపయోగం ఏమిటండి? ఇది మనకు వచ్చాను. మీరు చెప్పినట్టు మేము తర్పణ చేసాం. చేస్తే ఉపయోగం ఏమిటి? తర్పణ చేస్తే ఉపయోగం ఏమిటి అంటే మీకు అనుకోనటువంటి పనులు కూడా జరిగిపోతాయి. అసలు గణపతి మంత్రంలో, ఈ మహాగణపతి మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఇది ఈ మహాగణపతి మంత్రం అనేది నీకు కోరికలు తీర్చడమే కాదు, జన వశీకరణం కూడా. మంత్రంలోనే చెప్తున్నావు కదా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. నీకు ఉన్నటువంటి జనానంతటిని కూడా వశం చేయాలి అని నువ్వు అడుగుతున్నావు కదా, నా వశీకరణ కావాలి అని అడుగుతున్నావు కదా. మరి సర్వజనం మే వశమానయ స్వాహ వశీకరణ మంత్రం ఇది. నీకు ధనం కావాలంటే ఏం కావాలి? ఎదుటివాడు నువ్వు చెప్పినట్టు వినాలి, నీ మాట వాడు వినాలి. వాడు వినాలి అంటే నీకు వశీకరణ కావాలి. అందుకే ఇది వశీకరణతో కూడినటువంటి మంత్రము. వశీకరణతో కూడినటువంటి మంత్రం. మొట్టమొదటిలోనే చూడండి, ఓం శ్రీం లక్ష్మీ బీజంతో ప్రారంభమవుతుంది మంత్రం. అసలు ప్రారంభమే లక్ష్మీ బీజంతో. కాబట్టి ఇక్కడ నీకు లక్ష్మీ ప్రాప్తి అనేది జరుగుతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు. గణపతి చతురావర్తి తర్పణ. మీరు కావాలంటే ఒక పని చేయండి. ఇప్పుడు గణపతి నవరాత్రులు కదా, మీరు చేసి చూడండి. రోజుకి ఒకసారి అవుతుందా, 2 సార్లు అవుతుందా, ఎన్నిసార్లు చేయాలండి? మీరు ఒకసారి 2 సార్లు చేస్తే ఉపయోగం లేదరా. ఒక పని చేయండి, మీరు ఒక 20 సార్లు ఈ తర్పణ అనేది ఒక 20 రోజులు చేయండి. 20 రోజులు. 20 రోజులు అంటే రోజుకి ఎన్నిసార్లు? రోజుకి 4 సార్లు జపం చేయండి. పొద్దున 8 గంటలకు మొదలు పెట్టండి.
11, 12 అయ్యేటప్పటికి మీకు 4 సార్లు తర్పణ ఖచ్చితంగా అయిపోతుంది. 11 అయ్యేప్పటికి అయిపోతుంది అంతే. 4 సార్లు తర్పణ అవుతుంది. ఇలా ఒక్క 20 రోజులు చేసి చూడండి మీరు. అంటే 24లో 80 సార్లు ఈ తర్పణ అనేది అవుతుంది. 80 సార్లు కనుక మీకు తర్పణ అయింది అంటే మీకు ఎటువంటి ఫలితం వస్తుందో ఒకసారి చూసుకోండి. మీకు బాగుంటేనే చేయండి. ఫలితం మీకు బాగున్నది, మంచి ఫలితం వచ్చింది అంటేనే మీరు దాన్ని చేయండి తప్పించి లేకపోతే మీరేం చేయగల. మంచి ఫలితం వస్తేనే చేయండి, తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇది నేనేదో మీ అందరికీ పుస్తకాల్లో ఉన్న చూసి చెప్పడం కాదు. నేను స్వయంగా ఈ తర్పణాలు చేసి వాటి యొక్క ఫలితం పొంది నేను మీకు చెప్తున్నాను. అంటే ఇదంతా కూడా అనుభవైక వైద్యము. కాబట్టి మీకు అనుమానం లేకుండా, మా శిష్యుడు ఒకడు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తాన్ని పునాదులు వేశాడు, పిల్లలు లేచినాయి, డబ్బులు లేవు, ఇల్లు ఎట్లా అవుతుందో తెలీదు, అయ్యేటటువంటి అవకాశాలు లేవు, డబ్బులు లేవు. గురువు గారు ఏం చేయమంటారు అన్నాడు. గణపతి తర్పణ చేయరా నాయనా, రోజు ఉదయం పూట 8 దగ్గర నుంచి 12 దాకా 4 సార్లు తర్పణ చేస్తూ కూర్చున్నాడు. ఆ కడుతున్నటువంటి ఇంట్లోనే ఒక ఖాళీ ప్రదేశం చూసుకుని. ఇల్లు పూర్తయింది, ఆగటం అనేది లేదు. ఇలాంటివి అనేకమైనటువంటి సంఘటనలు, ఉదాహరణలో కోకొల్లలు. కాబట్టి మీరు కూడా గణపతి తర్పణ అనేది తప్పనిసరిగా చేయండి. ఒక ఆవృత్తి అయినా కనీసం చేస్తే మీకు అమోఘమైనటువంటి ఫలితం దొరుకుతుంది. అంటే 444 సార్లు. ఎంతకాలం పడుతుందండి? మొట్టమొదటిలో చేస్తే మీకు పొద్దున 4, సాయంత్రం 4 తర్పణలు అవుతాయర్రా. 8 to 11 4, మధ్యాహ్నం 2 to 5 లేదా 3 to 6, 3 గంటలు కూర్చోండి 4. ఉదయం 4, సాయంత్రం 4, 8 తర్పణలు అవుతాయి పర్ డే. అదే మీకు అలవాటు పడిపోతే రోజుకి 10, 12 తర్పణలు కూడా అవుతాయి. మీరు అదే పని మీద కనుక కూర్చుంటే 10 తర్పణలు, 12 తర్పణలు కూడా అవుతాయి. యావరేజ్ మీద తీసుకుంటే రోజు 10 అయ్యాయి అనుకోండి, 440. ఎన్నాళ్ళు పడుతున్నారా? 45 రోజులు. అంటే నెలన్నర. 45 రోజులు కనుక మనం గట్టిగా పట్టుబడి కూర్చుంటే ఈ గణపతి తర్పణ అనేది ఒక ఆవృత్తి పూర్తి అయిపోతుంది. మీకు అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది, మీరే చూసుకోండి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ గణపతి తర్పణ అనేది చేయండి. ఇక్కడ ఒక్క విషయం గుర్తించండి. మనం గణపతిని పురుషాకృతిలో పూజిస్తూ ఉంటాం, కానీ శక్తి గణపతి అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి గణపతి విడిగా ఉంది. ఇప్పుడు మనకి కొన్ని చోట్ల మీరు చూసే ఉంటారు, వాంఛా కల్పలతాంబ. మీరు చూసే ఉంటారు, చూడండి. వాంఛా కల్పలతాంబ అని ఒక దేవత ఉంది. అది ఏమిటనుకుంటున్నారు? గణపతి. వాంఛా కల్పలతాంబ గణపతి, స్త్రీ రూపంలో ఉన్నటువంటి గణపతి. అంటే మీ కోరినటువంటి కోరికలు అన్నీ కూడా మీకు ఇచ్చేది వాంఛా కల్పలతాంబ, ఆవిడ గణపతి. ఇప్పుడు మనకి ఆ వాంఛా కల్పలతాంబని మనం ఉపాసన చేయాలంటే దానికి మంత్రం ఉండదా అండి? ఉంది, దానికి మంత్రం ఉంది. ఓం శ్రీం హ్రీం క్లీం కల్పలతే మమ అభీష్టఫలం దేహి. ఇది ముందు అడుగుతూ ఉన్నది. ఓం శ్రీం హ్రీం క్లీం కల్పలతే మమ అభీష్టఫలం దేహి. నా కోరిన కోరిక అనేది తీర్చు, అభీష్టఫలం దేహి అని అంటూ ముందు చూపుగా ఇంకో మాట చెబుతున్నాం. ప్రతికూలం మే నశ్యతు అనుకూలం మే అస్తు. ఇది కూడా మంత్రమే, ఆ మంత్రంలో భాగమే ఇది.
ప్రతికూలం మే నశ్యతు అనుకూలం మే అస్తు. నాకు ఎప్పుడూ కూడా వ్యతిరేకం అనేది జరగకూడదు, నాకు అన్నీ కూడా అనుకూలంగానే జరగాలి, నేను అనుకున్నట్లుగానే జరగాలి. ఇది ఇక్కడ మనకి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం కల్పలతే మమ అభీష్టఫలం దేహి ప్రతికూలం మే నశ్యతు అనుకూలం మే అస్తు. ఈ మంత్రాన్ని ఉపాసన కనుక చేసినట్లయితే వాంఛాకల్పలతంబ ఈవిడ ఈ దేవత అనుగ్రహిస్తుంది అని, మన కోరికలు త్వరగా తీరతాయి అని ఉంది. ఇది కూడా గణపతి మంత్రమే. ఇక మనం ఇవాళ చెప్పుకుందాం అనుకున్నటువంటి రెండోది, ఇవాళ 2 విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం. మొట్టమొదటిది గణపతి తర్పణ, రెండోది గణపతి యంత్రార్చన. ఈ 2 ఎందుకు చెప్పుకుందాం అనుకున్నాము అంటే, చాలామందికి ఈ తర్పణ అనేది తెలియదు అని అంటూ ఉన్నారు. నిన్న ఎవరో నాకు ఫోన్ చేశారు, మేము ఫలానా చోట గణపతి తర్పణ చేయించుకుందామని ఇక్కడ మా ఉన్న అయ్యవాళ్ళని అడిగామండి, అది మాకు తెలీదు, ఆ రకమైన పూజ ఏమిటో మాకు తెలీదు, మీకు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోమని చెప్పారు మాకు అన్నారు. అది పూజ కాదు, తర్పణ. అంటే ప్రాబ్లీ వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా గణపతి తర్పణ గురించి, ఆ తర్పణ చేస్తే మనకి వచ్చే ఉపయోగం ఏమిటి, లాభం ఏమిటి, ఆ విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ప్రతి వాళ్ళు తప్పనిసరిగా తర్పణ చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ తర్పణ అనేది ఎక్కడ దొరుకుతుందండి? తర్పణ అనేది 3 రకాలుగా ఉంటుంది. ప్రథమ ప్రకారము, మధ్యమ ప్రకారము, ఉత్తమ ప్రకారము అని 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి 444 ఆవృత్తులు రావటం అనేది ఉత్తమ ప్రకారం. అది ప్రథమ ప్రకారం అయితే 110 సార్లే వస్తుంది, మధ్యమ ప్రకారం అయితే 220 సార్లు వస్తుంది, మూడవది ఉత్తమ ప్రకారం 444 సార్లు వస్తుంది. ఇది వచ్చేది. కాబట్టి ఇక్కడ ఉత్తమ ప్రకారంలోనే చేయండి. ప్రథమ మధ్యమ వాటి జోలికి అసలు పోవద్దు. ఇవి ఎక్కడ దొరుకుతాయి? గణపతి కల్పము అని కానీ, గణపతి ఉపాసన అని కానీ ఎవరైనా పుస్తకం వేస్తే ఆ పుస్తకంలో తప్పనిసరిగా ఉంటాయి. ఇవి తప్పనిసరిగా ఉంటుంది. నేను గణపతి కల్పము అని ఒక పుస్తకం వేశాను, ఇందాక మీకు నేను చూపించాను. ఇదిగో ఇది గణపతి కల్పము అనేటువంటి పుస్తకం. ఈ గణపతి కల్పము అనే పుస్తకంలో ఇక్కడ చూడండి, ఈ పుస్తకంలో దీన్ని న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ రాజమండ్రి వాళ్ళు ప్రింట్ వేశారు. న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్. ఇందులో గణపతిని గురించినటువంటి పూర్తి ఉపాసనా పద్ధతి అంతా ఉంది. గణపతి హోమంతో సహా ఉంది. మీరేం చేయక్కర్లేదు, పుస్తకం చదువుకుంటూ మీరు చేసుకెళ్ళిపోవటం అంతే. మీకు ఎవరి సహాయం కూడా అక్కర్లేదు, హోమం చేయడానికి కూడా ఎవరి సహాయం అక్కర్లేదు. ఇంకో విషయం ఏమంటే గణపతి యంత్రార్చన ఇదొకటి ఉంది. ఆ యంత్రార్చన కూడా మనం చేద్దాం అనుకున్నాం. మనం ఇప్పుడు చెప్పుకుందాం ఆ యంత్రార్చన గురించి. గణపతి యంత్రం అసలు ముందుగా ఇదిగో ఇది గణపతి యంత్రము అంటే చూడండి, ఇది గణపతి యంత్రం. ఈ యంత్రంలో మొత్తం 5 ఆవరణలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూడండి, 5 ఆవరణలు. మొట్టమొదటిదేమో బిందువు త్రికోణము 2 కలిపి ఒకటే ఆవరణ. ఆ పైన ఉన్నది షట్కోణం, 2వ ఆవరణ. మూడవది అష్టకోణం, అది 3వ ఆవరణ. అష్టదళ పద్మం 4వ ఆవరణ. 5వది భూపురం, ఇది 5వ ఆవరణ. ఈ రకంగా 5 ఆవరణలు ఉంటాయి ఈ గణపతి యంత్రానికి, మహాగణపతి యొక్క యంత్రానికి. ఈ ఆవరణల్లో వివిధ ప్రదేశాల్లోనూ, అంటే వివిధ కోణాలు కానీ పద్మాలు కానీ అవి ఏవైనా సరే వాటిల్లో
వివిధ రకాలైనటువంటి దేవతలు ఉంటారు. వివిధ కోణాల్లోనూ వివిధ ఆ పద్మాల్లోనూ వివిధ రకాలైనటువంటి దేవతలు ఉంటారు. ఆ దేవతలందరినీ కూడా మనం విడివిడిగా అర్చన చేయటాన్నే యంత్రార్చన అని అంటారు. కాబట్టి ఇక్కడ మనం ఈ గణపతి యొక్క మహాగణపతి యొక్క యంత్రంలో ఉండే వీళ్ళే పరివార దేవతలు అంటారు. వీళ్ళని ఈ పరివార దేవతలందరినీ కూడా విడివిడిగా అర్చన చేయటాన్ని యంత్రార్చన అని అంటారు. ఇందులో 5 ఆవరణలు ఉన్నాయి అని చెప్పాను. మళ్ళీ చూడండి, బిందువుతో కలిసినటువంటి త్రికోణము, రెండవది షట్కోణం, మూడవది అష్టకోణం, నాలుగవది అష్టదళ పద్మం, ఐదవది భూపరం. ఈ 5 ఆవరణలు. ఈ 5 ఆవరణలో ఉన్నటువంటి దేవతల్ని మనం అర్చన చేయాలి. ఎందుకు అర్చన చేయాలి? ఏ దేవతకైనా సరే యంత్రార్చన చేస్తాం కదా. శ్రీచక్రాన్ని అందులో ఉన్నటువంటి దేవతల్ని అర్చన చేస్తాం. అదే యంత్రార్చన అక్కడ. మరి యంత్రాన్ని ఎందుకు అర్చన చేస్తున్నాము అంటే ఆ దేవత యొక్క పరివారం అంతా యంత్రంలో ఉంటుంది. దేవత యొక్క పరివారం అంతా ఈ యంత్రంలో ఉంటుంది. అందుకని ఆ యంత్రార్చన అనేది మనం చేస్తాం. అంటే ఆ పరివారాన్ని మొత్తాన్ని మనం అర్చన చేస్తాం అన్నమాట. అదే యంత్రార్చన అంటే. మనం ఆ దేవత యొక్క ప్రీతి పొందాలి అంటే, ఆవిడ యొక్క కృపా కటాక్ష వీక్షణాలకి పాత్రులు కావాలి అని అంటే కేవలము ఆ దేవతని అర్చిస్తే సరిపోదు, వాళ్ళ పరివారాన్ని కూడా అర్చించాలి. వాళ్ళందరూ కూడా మనకు సుముఖంగా ఉండాలి. లేకపోతే దేవత మన మీద కరుణ చూపించదు, మనకి ఆ మంత్రం సిద్ధించదు. కాబట్టి మొత్తాన్ని అందరి పరివారాన్ని మనం అర్చించాలి. అసలు ఈ పరివారం ఎలా ఉంటుందండి? ఏమిటి అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. మన ప్రాంతానికి చీఫ్ మినిస్టర్ వచ్చాడు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన ఒక్కడే వస్తాడా? ఆలోచించండి. ఆయన ఏదో పర్యటనకు వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఒక్కడే వస్తాడా? రాడు. ఆయనతో పాటు మంది మార్బలం బోల్డ్ మంది వస్తారు. సెక్యూరిటీ వాళ్ళని తీసేయండి, పోలీసులు వీళ్ళు వస్తారు అనే మాట వదిలిపెట్టేయండి, వాళ్ళు ఎలాగో వస్తారు. వాళ్ళు కాకుండా ఇప్పుడు ఒక స్కూల్కి వచ్చాడు అనుకోండి, ఆ జిల్లా యొక్క డిఈఓ, ఇన్స్పెక్టరు, కన్సర్న్డ్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు, వీళ్ళంతా ముందు అటెండ్ అవుతారు. ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఆయన వెనకాల తిరుగుతాడు. ఇలా ఎందుకు అంటే ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సప్లై చేయటానికి. ఏ ప్రాంతానికి పెడితే ఆ ప్రాంతానికి అలా అందరూ కూడా పెడతారు. అందుకే ఆ పరివారం అనేది ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా గణపతి, ఆయనతో పాటు పరివారం ఉంటుంది. ఈ పరివారం అంతా కూడా ఈ యంత్రంలో ఉన్న వివిధ ఆవరణలలోనూ ఉంటారు ఈ పరివారం. సరే, ఇప్పుడు యంత్రార్చన చేయాలి మనం. ఈ యంత్రంలో ఉన్న పరివారాన్ని, పరివార దేవతలందరినీ కూడా అర్చన చేయాలి. ఎట్లా అర్చన చేస్తాము అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చిన్నది చెప్తాం మనం. అర్చన చేయడానికి ముందు యంత్రాన్ని తీసుకొచ్చేయండి, మంటపారాధన చేయండి, మంటపం మీద పెట్టండి, పురుష సూక్త విధానంతో పూజ చేయండి. ఇప్పుడు అంటే అక్షతైర్ పుష్పైర్ పూజయామి అన్నటువంటి చోట ఆపి యంత్రార్చన మొదలుపెట్టండి. ఎలా? యంత్రాన్ని అర్చించడానికి ముందు భగవంతుడి యొక్క అనుజ్ఞ అనేది తీసుకోవాలి. సంవిస్మయే పరే దేవ పరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి గణేశ పరివారాయనార్చ్యమే. ఓ గణపతి స్వామి, మహాగణపతి, నీ పరివారాన్ని మేము అర్చించాలనుకుంటున్నామయ్యా, మాకు అనుజ్ఞ దయచేయవలసిందే. నమస్కారం పెట్టండి. ముందు నమస్కారం పెట్టిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే గురుమండలాన్ని అర్చన చేయాలి. ఏ యంత్రాన్ని అర్చన చేయాలన్నా సరే మీరు గురుమండలాన్ని అర్చన చేయాలి. గురుమండలము 3 రకాలుగా ఉంటుంది.
గురుమండలం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఓఘము అంటే సమూహము అని అర్థం. దివ్యోఘము, సిద్ధోఘము, మానవోఘము అని 3 రకాలుగా ఉంటుంది. దేవతల సమూహం, సిద్ధుల సమూహం, మానవుల సమూహం. అంటే ఈ మంత్రం అనేది మొట్టమొదటిగా దేవతలకు వచ్చింది. దేవతలంతా ఉపాసన చేసి ఆ మంత్రాన్ని సిద్ధులకు ఇచ్చారు. ఆ సిద్ధులు ఉపాసన చేసి మానవులకు ఇచ్చారు. అలా మానవులు ఉపాసన చేసి వశిష్ఠ మహర్షి దగ్గర నుంచి ఆ మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళై నీకు మంత్రం చెప్పిన ఆ గురువు గారి దాకా అందరి దగ్గరికి ఇలా ఈ మంత్రం అనేది వచ్చింది. వీళ్ళందరినీ కూడా మనం అర్చన చేయాలి, అందరికీ నమస్కారం పెట్టాలి. ఎందుకు అంటే వీళ్ళంతా మన గురు మండలము అంటారు. అందుకే మొట్టమొదట ఈ గణపతి యంత్రాన్ని అర్చన చేయటానికి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే గురుమండలార్చన. దివ్యోగం అంటే దేవతల యొక్క సమూహం. వీళ్ళెవరు? వినాయక సిద్ధానంద శ్రీపాదుకాం పూజయామి, విరూపాక్ష సిద్ధానంద శ్రీపాదుకాం పూజయామి, బుద్ధ సిద్ధానంద శ్రీపాదుకాం పూజయామి. ఇలా వీళ్ళు మొత్తం 5. సూర సిద్ధానంద శ్రీపాదుకాం పూజయామి, వరప్రద సిద్ధానంద శ్రీపాదుకాం పూజయామి. వీళ్ళంతా కూడా దివ్యోగులు. అయితే మనది నాథ సంప్రదాయం కాబట్టి సిద్ధానంద అని చెప్పొదిలి పెట్టకూడదు, సిద్ధానందనాథ అని చెప్పాలి. పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా సిద్ధానందనాథ అని చెప్పాలి. అంటే వినాయక సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, విరూపాక్ష సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, బుద్ధ సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, సూర సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, వరప్రద సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి. ఈ దివ్యౌగులు. అలాగే సిద్ధౌగులు, మానవౌగులు. వీళ్ళని కూడా మనం అర్చన చేయవలసి ఉంటుంది, సిద్ధుల్ని మానవుల్ని కూడా. సిద్ధులు ఎవరు? విజయ సిద్ధానందనాథ, దుర్భయ సిద్ధానందనాథ, జయ సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, కవీశ్వర సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, బ్రహ్మణ్య సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, నిధీశ్వర సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి. వాళ్ళందరినీ అర్చించిన తర్వాత ఇప్పుడు మానవ సమూహం దగ్గరికి రావాలి. వీళ్ళనే మానవౌగులు అని అంటారు. ఈ మానవ సమూహంలో మొట్టమొదటి వాడు గజరాజ సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, దుఃఖాయ సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, సజ్జోజాత సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, సుఖావహ సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, పరమాత్మ సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, సర్వభూతాత్మ సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, మహానంద సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, శుభానంద సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి, పాలచంద్ర సిద్ధానందనాథ శ్రీపాదుకాం పూజయామి. ఇక్కడ వరకు చెప్పి ఇప్పుడు నీ స్వగురు, పరమగురు, పరమేష్ఠగురు వాళ్ళని కూడా ఇక్కడ చెప్పాలి. ఆత్మస్వగురు పరమానందనాథ శ్రీపాదుకాం పూజయామి, ఆత్మత్ పరమగురు విరజానందనాథ శ్రీపాదుకాం పూజయామి, ఆత్మత్ పరమేష్ఠగురు సదానందనాథ శ్రీపాదుకాం పూజయామి. గురుమండలం అయిపోయిన తర్వాత బిందువుతో కలిసిన త్రికోణం, ఇది మొట్టమొదటి ఆవరణం. ఇప్పుడు మనకు చిన్న అనుమానం వచ్చేసి ఉండాలి, ఇక్కడ గురుమండలాన్ని ఎక్కడ అర్చన చేయాలండి అని. త్రికోణం యొక్క అగ్రరేఖ మీద ఇలా పైన రేఖ ఉంది చూడండి, ఆ రేఖ యొక్క మధ్య భాగంలో అర్చన చేయాలి. ఈ గురుమండలం మొత్తం అక్కడ అర్చన చేసిన తర్వాత ఇప్పుడు ప్రథమావరణ బిందువుతో కూడిన త్రికోణం ముందు బిందువు నందు మహాగణపతి అర్చన చేయాలి 8 సార్లు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవర సర్వజన్మే అస్మానే స్వాహ. మహాగణపతిం పూజయామి, మహాగణపతి యొక్క శ్రీపాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వశమానే స్వాహ 8 సార్లు చెప్పండి.
8 సార్లు ఆ బిందువునందు గణపతిని అర్చన చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు త్రికోణాన్ని అర్చన చేయాలి. త్రికోణంలో ఎవరుంటారు? మిథున దేవతలు ఉంటారు. మిథున దేవతలు వీళ్ళు మొట్టమొదటిగా మిథునాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, శ్రీ సైతం శ్రీపతిని తర్పయామి, గిరిజాహితం గిరిజాపతిని తర్పయామి అని. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 5 ఉంటారు. 5. అందుకే ఇక్కడ శ్రీ సైత శ్రీపతిం శ్రీపాదకాం పూజయామి, గిరిజాసహిత గిరిజాపతిం శ్రీపాదకాం పూజయామి, రతి సహిత రతిపతిం శ్రీపాదకాం పూజయామి, మహీ సహిత మహీపతిం శ్రీపాదకాం పూజయామి, మహాలక్ష్మీ సహిత మహాగణపతిం శ్రీపాదకాం పూజయామి. 5 అర్చన చేయాలి. అర్చన చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రథమావరణలో ఉన్నటువంటి దేవతలకి గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ప్రథమావరణ దేవత సహిత మహాగణపతి దేవత యై నమః గంధం సమర్పయామి. మళ్ళీ గణపతితో కలిసినటువంటి ప్రథమావరణ దేవతలకు అందరికీ గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, పంచపూజలు నివేదనం సమర్పయామి. అయిపోయింది. ప్రథమావరణ పూర్తయింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రథమావరణ అయిపోతే అభీష్టం సిద్ధి మే దేవా శరణాగత వత్సల భక్త్యా సమర్పయే తుభ్యం ప్రథమావరణార్చనం. అక్షతలో నీళ్లు తీసుకుని స్వామివారి ఆ యంత్రం మీద వదిలిపెట్టాలి. లేదా యంత్రం మీదే వదిలిపెట్టాలి, అంతకని నేను లేదు, యంత్రం మీద వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ద్వితీయ ఆవరణ. ఈ ద్వితీయ ఆవరణ ఏమిటని చెప్పాము? షట్కోణము అన్నాం. ఈ షట్కోణంలో మొత్తం 6 కోణాలు ఉంటాయి. ఈ 6 కోణాల్లోనూ హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి ఈ 6 దేవతలు ఉంటారు. ఒక్కొక్క కోణంలోనూ ఒక్కొక్కళ్ళు ఉంటారు. వీళ్ళనందరినీ అర్చన చేయాలి. ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది, ఈ దేవతల్ని అర్చన చేసే ముందు వాళ్ళ పేరుకి ముందు మనం బీజాక్షరాలు చెప్పాలా అని. చెప్పండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం హృదయదేవి హృదయాయ నమః హృదయశక్తి శ్రీపాదకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం సరసే స్వాహ శరశక్తి శ్రీపాదకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం శిఖాయే ఓషటు శిఖాశక్తి శ్రీపాదకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కవచాయ హుం కవచశక్తి శ్రీపాదకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం నేత్రత్రయాయ ఓషటు నేత్రశక్తి శ్రీపాదకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం అస్త్రాయ ఫటు అస్త్రశక్తి శ్రీపాదకాం పూజయామి. అయిపోయింది. ద్వితీయావరణ దేవతల అర్చన అయిపోయింది. పంచపూజలు సమర్పించేయండి. గంధం, ధూపం, దీపం, నైవేద్యం అయిపోయిన తర్వాత ఇప్పుడు ద్వితీయావరణ దేవతా సహితాయే మహాగణపతే నమః. మళ్ళీ పంచపూజాన్ని సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి. పంచపూజలో సమర్పించండి, నైవేద్యం పెట్టండి. ద్వితీయావరణ పూర్తి అయిపోయింది. గణపతి తర్పణ చేయండి. అభీష్టం సిద్ధి మే దేవా శరణాగత వత్సల భక్త్యా సమర్పయే తుభ్యం ద్వితీయావరణార్చనం. 2వ ఆవరణ పూర్తి అయిపోయిందే, అదంతా కూడా నీకు సమర్పణ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3వ ఆవరణకి రండి. 3వ ఆవరణలో మళ్ళీ మిథునాలు. మళ్ళీ మిథునం ఉంటుంది ఇక్కడ. శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం బుద్ధిరహిత ఆమోదం తర్పయామి. శ్రీం హ్రీం క్లీం గ్లౌం సముద్ర సహిత ప్రమోదం తర్పయామి. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కాంతి సహిత సుముఖం తర్పయామి. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహద్రవాహిత విఘ్నం తర్పయామి. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం దావణి సహిత విఘ్నకర్తారం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వస్తార సహితం సంగనిధిం తర్పయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వసుమతి సహితం పద్మనిధిం తర్పయామి. 8 మంది దేవతలు ఇక్కడ. 8 మంది మిథునాల్ని మనం అర్చన చేసాం. మళ్ళీ వీళ్ళందరికీ కూడా పంచపూజలు చేయండి.
తర్వాత ఇది తృతీయావరణ. తృతీయావరణ దేవతా సహితాయై మహాగణపతి అయి గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం పరికల్పయామి. దగ్గర ఉన్నటువంటి పండు ఫలం ఏదో ఉంది కదా, ఏమీ లేకపోతే పంచదార బెల్లం ముక్కలు, పటికి బెల్లం ముక్కలు, శర్కరాఖండ నివేదనం పరికల్పయామి. ఇప్పుడు గణపతికి సమర్పణ చేయండి. అభీష్టం సిద్ధి మే దేవాచరణాగతవత్సల భక్త్యా సమర్పయే తుభ్యం తృతీయావరణార్చనం. 3వ ఆవరణ అయిపోయింది. ఇప్పుడు 4వ ఆవరణలోకి రండి. 4వ ఆవరణ, ఇందులోది 4వ ఆవరణ ఏమిటి? ఇక్కడ అష్టదళ పద్మం. ఇందులో 8 మంది దేవతలు ఉంటారు. 8 మంది ఎవరు అంటే బ్రాహ్మే మొదలైనటువంటి మాతృకలు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం బ్రాహ్మే మాతృ శ్రీపాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మాహేశ్వరి శ్రీ పాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కౌమారీ మాతృ శ్రీపాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వైష్ణవి మాతృ శ్రీపాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వారాహి మాతృ శ్రీపాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మాహేంద్రి మాతృ శ్రీపాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం చాముండా మాతృ శ్రీపాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం మహాలక్ష్మి మాతృ శ్రీపాదుకాం పూజయామి. అష్టమాతృకల్ని పూజించాం, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ పంచపూజలు చేసేయండి. మళ్ళీ చతుర్థావరణ దేవతా సహితాయ మహాగణపతి అయి నమః. గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. గణపతికి సమర్పణ చేయండి. అభీష్టం సిద్ధి మే దేవాచరణాగతవత్సల భక్త్యా సమర్పయే తుభ్యం చతుర్థావరణార్చనం. 4వ ఆవరణ కూడా గణపతికి సమర్పణ చేశాం, అయిపోయింది. ఇప్పుడు 5వ ఆవరణ దగ్గరికి రండి. 5వ ఆవరణ, ఈ 5వ ఆవరణ అనేది ఏమిటి? ఇక్కడ భూపురం. భూపురంలో ఇక్కడ 10 మంది దేవతలు ఉంటారు. 10 దిక్కుల యందు దిక్పాలకులు అన్నమాట. తూర్పు దిక్కు నుంచి మొదలు పెట్టండి. ప్రాచ్యాం దిశి బీజాక్షరాలు చెప్పడమే. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ప్రాచ్యాం దిశి ఇంద్రాయ నమః. ఇంద్రం శ్రీపాదుకాం పూజయామి. అలాగే ఇక లైన్గా తీసుకురండి. ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం ఆగ్నేయాం దిశి అగ్నిం శ్రీపాదుకాం పూజయామి. దక్షిణానికి రండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం దక్షిణాయాం దిశి యమాయ నమః. యమం శ్రీపాదుకాం పూజయామి. యమం అంటే యమ దిక్పాలకం. శ్రీపాదుకాం పూజయామి. ఇప్పుడు నైరుతికి రండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం నైరుత్యాం దిశి నైరుత్యం దిక్పాలకం శ్రీపాదుకాం పూజయామి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వారుణ్యాం దిశి వరుణం దిక్పాలకం పాదుకాం పూజయామి. వాయువ్యానికి రండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం వాయువ్యాం దిశి వాయుం దిక్పాలకం శ్రీపాదుకాం పూజయామి. ఉత్తర దిక్కుకు రండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కౌబేర్యాం దిశి కుబేర్యాం శ్రీపాదుకాం పూజయామి. ఈశాన్య దిక్కుకు రండి. ఈశాన్యాం దిశి ఈశానం దిక్పాలకం శ్రీపాదుకాం పూజయామి. ఇప్పుడు ఊర్ధ్వ దిక్కుకి రండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం ఊర్ధ్వాయాం దిశి ఎవరైనా బ్రహ్మాండం శ్రీపాదుకాం పూజయామి. మరి అధో దిక్కు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం అధోయాం దిశి ఎవరు? వాసుకిం శ్రీపాదుకాం పూజయామి. ఇప్పుడు ఈ పంచమావరణ దేవతలకి పంచమావరణ దేవతా సహిత వీళ్ళందరికీ ముందు పంచబయలు చేసేయండి. చేసి గణపతితో పాటుగా పంచమావరణ దేవతా సహిత మహాగణపతి
గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం పరికల్పయామి, కదలీఫలం నివేదనం సమర్పయామి. అటుపడి నైవేద్యం పెట్టేశాం. అభీష్టం సిద్ధి మే దేవాశరణాగత వత్సల భక్త్యా సమర్పయే తుభ్యం పంచమావరణార్చనం. 5వ ఆవరణ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఈ గణపతికి ఉన్నటువంటి 5 ఆవరణలు, 5 ఆవరణలో దేవతల్ని అందరినీ అర్చన చేస్తాం. ఇప్పుడు ప్రధాన దేవతకే మళ్ళీ అర్చన చేయాలి. అందుకని ఇప్పుడు ఇక గణపతి అష్టోత్తరం కానీ సహస్రం కానీ, సామాన్యంగా ఇక్కడ అష్టోత్తరం చదవటం అనేది ఉండదు. సహస్రమే చదవండి. సహస్రనామాలు ఆయనతో ఆ పారాయణ చేసి లేదా సహస్రనామాలతో అర్చన చేసి మిగిలినటువంటి పూజ అంతా యథావిధిగా చేసి నమస్కారం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి నివేదన చేయండి, నమస్కారం పెట్టండి. దీంతో మనకి గణపతి యంత్రార్చన అనేది పూర్తవుతుంది. గణపతి యొక్క ఉపాసనలో ఉన్నవి 2 ముఖ్యమైనవి అని చెప్పాను. ఒకటేమో గణపతి చేతావర్తి తర్పణ, రెండోది యంత్రార్చన. ఆ 2 కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పాను అంటే ఇవి గణపతి నవరాత్రులు. ఇవాళ పంచమి, ఋషిపంచమి, ఇవాళ ఋషిపంచమి. అందుకని చాలా గొప్పదైనటువంటి రోజు ఇవాళ. అందుకే ఈ ఛానల్, ఈ శ్రీ విద్యాలయం ఛానల్ ఇవాళ ప్రారంభం చేయటం అనేది జరిగింది. ఇందులో ఈ ఛానల్ని ప్రారంభిస్తూ ఉన్నటువంటి సమయంలో గణపతి యొక్క అర్చనా విధానము, గణపతి యొక్క కథలు అనేవి మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఆ కథలు కాకుండా గణపతి యొక్క అర్చనా విధానం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆ గణపతి యొక్క అర్చన అనేది చేసి ఆయన యొక్క కృపకి పాత్రలు అవుతారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ మీకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నాను నేను. ఇదిగో మహాగణపతి కల్పము, ఇది ఇక్కడ పుస్తకాన్ని జాగ్రత్తగా చూడండి. మహాగణపతి కల్పము. ఈ మహాగణపతి కల్పం న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ నేను వేసిందే ఈ పుస్తకం, నేను ప్రింట్ చేసిందే పుస్తకం అది. కాబట్టి అంటే నేను రాసిందే పుస్తకం, వాళ్ళు న్యూ గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. మీకు ఆన్లైన్ పంపిస్తారు. వాళ్ళది ఉన్నదే ఆన్లైన్ సేల్ ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు అందులో పంపిస్తారు. ఇదిగో వాళ్ళ ఫోన్ నెంబర్ మీరు ఇక్కడ నోట్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా చూసి నోట్ చేసుకోండి. ఇది వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు 9348184218. వీళ్ళని అడగండి. మీరు ఇప్పుడు నాకు పుస్తకం అడ్వర్టైజ్మెంట్ కాదు కావాల్సింది, మీరందరూ కూడా గణపతిని ఉపాసన చేయటం నాకు కావాలి. కాబట్టి ఇప్పుడు ఇక ఆ మహాగణపతి మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి అని, ఈ ఛానల్ ముందుకు చొచ్చుకొని పోవాలని, అవి చాలా గొప్పగా విస్తరిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ దీన్ని స్టార్ట్ చేసినటువంటి ఈ భీమయ్యని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సతు.